మొన్నటి వరకు ట్విట్టర్కే పరిమితమైన పూనం కౌర్ వివాదం మెల్లమెల్లగా ఓ షేప్ తీసుకుంటోంది. త్వరలోనే ఇది టాలీవుడ్లో పెద్ద దుమారం రేపే అవకాశమే ఉంది. ఎప్పుడైతే పూనం కౌర్ నేరుగా త్రివిక్రమ్ పేరును ప్రస్తావించారో అప్పుడే ఈ ఇష్యూ పెద్దదైంది. ఇప్పుడు మరింత పెద్దది కానుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకొచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పూనం కౌర్ ప్రకటించింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అయితే అలా వచ్చేందుకు ఆమె ఓ షరతు పెట్టింది. ఓ మహిళకు సంబంధించిన సమస్యను మరో మహిళ వింటేనే సరిగ్గా అర్థం చేసుకుంటారని, తన సమస్యను విన్నవించుకునేందుకు తనకు అసోసియేషన్ నుంచి ఓ మహిళా ప్రతినిధి కావాలని ఆమె డిమాండ్ చేశారు. పూనం కౌర్ ఇష్యూపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున శివబాలాజీ తాజాగా స్పందించాడు. పూనం త్రివిక్రమ్ వివాదానికి సంబంధించి అసలు ఫిర్యాదు అందలేదని, లేని ఫిర్యాదు గురించి తామే వెతుక్కొని తామే పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం లేదని ప్రకటించాడు. నిజంగా పూనం కౌర్కు ఏదైనా ఇష్యూ ఉంటే అసోసియేషన్ ఆఫీస్కి రావాలని, తను చెప్పదలుచుకున్నది చెప్పాలని అన్నాడు. ఇప్పుడు పూనం కౌర్ కూడా ఇదే పాయింట్కు వచ్చింది. తనకు అసోసియేషన్కు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కాకపోతే తన గోడు చెప్పుకునేందుకు ఓ మహిళా ప్యానెల్ కావాలని ఆమె కోరుతున్నారు. ఈ సందర్భంగా గతంలో తనిచ్చిన ఫిర్యాదులపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. తను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, అప్పట్లో ఝాన్సీతో ఈ విషయంపై మాట్లాడానని అంటోంది పూనం. జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు ఎలాగైతే ఓ మహిళా ప్యానెల్ రంగంలోకి దిగిందో అలా తనకు కూడా అసోసియేషన్ తరపు నుంచి ఓ మహిళా బృందం కావాలంటోంది. తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని, ఎంతో ట్రోలింగ్ జరిగిందని, కానీ ఇన్నేళ్లుగా తను మౌనంగానే ఉన్నానని అంటోంది. తను మాట్లాడితే అది తప్పవ్వచ్చు లేదా రైట్ అవ్వొచ్చని, కానీ తన సమస్య విన్న తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఓ స్టేట్మెంట్ వస్తే కరెక్ట్గా ఉంటుందని తను భావించానని తెలిపింది. అసోసియేషన్పై తనకు పూర్తి నమ్మకం ఉందంటోంది. చూస్తూ ఉంటే ఈ వివాదం మరింత ముదిరేలానే కనిపిస్తోంది.